నిజంగానే ఇవాళ కమ్యూనికేషన్ ప్రపంచంలో కమ్యూనిస్టులకు దారులన్నీ మూసుకుపోతున్న ఈ సందర్భంలో మీరు కార్యదర్శి కావడం అనే దాన్ని గొప్ప అవకాశంగా చూస్తున్నారా? ప్రజా పోరాటాల ద్వారా, ఉద్యమాల ద్వారా మేము బలపడాలనుకుంటాం తప్ప ఎమ్మెల్యే. భారతీయ జనతా పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ కంటే చాలా చాలా ఆలస్యంగా వచ్చింది. మొత్తం ఇంత విశాలమైన దేశాన్ని మూడోసారి వరుసగా పరిపాలిస్తూ ఉన్నది. కమ్యూనిస్ట్ పార్టీ ఎందుకు బీజేపీలాగా అధికారంలోకి రాలేకపోయింది? ఈ భారతదేశంలో హిందువులు మెజారిటీ. హిందూ మతం ఆధారంగా మతాన్ని బేస్ చేసుకొని, ఆ మత విశ్వాసాలను బేస్ చేసుకొని ప్రజలు అవకాశాలు ఇచ్చుకుంటూ వెళ్ళిపోయింది కదా. కమ్యూనిస్ట్ పార్టీలో అవకాశాలు ఎందుకు ఇవ్వలేకపోయినాయి? ఎందుకు ఆ గీత దాటి బయటికి రాలేకపోయినాయి? కారణం ఏమిటి? బంగారు లక్ష్మణ్ అయినా, ఖార్గే అయినా, మోడీ అయినా, లేకపోతే ఇంకొక దళితుడైనా ఏ వర్గాల ప్రయోజనాల కోసం వాళ్ళు పనిచేస్తారు అనేటటువంటిది ఒక ముఖ్యమైన అంశం. ఇక్కడ కమ్యూనిస్టులకి అటు కాదు, ఏ వర్గం నుంచి అయినా, ఏ కులం నుంచి అయినా పుట్టని కాక శ్రామిక. అంటే మీరు హిందుత్వ విషయంలో ఒక ఆలోచన మార్చుకొని నరేంద్ర మోదీ విషయంలో కఠిన విమర్శలు చేయకుండా సాఫ్ట్గా ఉండాలని అని ఆలోచన చేస్తున్నారు పార్టీ. బీజేపీ పార్టీ అది ఫాసిస్ట్ పార్టీ అని చెప్పి, ఫాసిస్ట్ ప్రభుత్వం కొనసాగుతుందని చెప్పి ఇప్పుడు మళ్ళీ సిపిఎంలో బీసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, శూద్రాగ్రవర్ణం ఉన్నది, ద్విజులు ఉన్నారు. వీళ్ళంతా హిందువులే కదా. హిందూ మెజార్టీ మతం ఈ భారతదేశంలో హిందూ మతం. ఆ మతానికి నమస్తే. మన దేశంలో కమ్యూనిస్టు పార్టీల చరిత్ర, వాటి కార్యక్రమం, వాటి ఆవిర్భావం 100 సంవత్సరాలు. 100 సంవత్సరాలలో మన తెలుగునాట 2 తెలుగు రాష్ట్రాలను తీసుకుంటే కనుక కమ్యూనిస్టు పార్టీ ఆలోచనలో, ఆచరణలో మునుపటి కంటే కొంత భిన్నంగా ఉంటున్నది అని అనిపించేలా కనబడుతున్నది. ఈ మధ్య పత్రికల్లో వచ్చిన వార్తలు పార్టీ కార్యక్రమాన్ని కూడా వారు మార్చుకుంటున్నారు అనేది. నిర్వచనాలు, ఒక్కో కమ్యూనిస్ట్ పార్టీ నూతన ప్రజాస్వామిక విప్లవం ఒకరంటే, జనతా ప్రజాస్వామిక విప్లవాన్ని మరొకరంటే, అర్ధవలస అర్ధభూస్వామి, ఇట్లా ఈ దేశాన్ని నిర్వచించారు. ఈ మధ్య తాజాగా దానికి కొంత అడ్వాన్స్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ సిపిఎం ఆ రాష్ట్ర కార్యదర్శి కొత్తగా ఎన్నికైన వారు 30 సంవత్సరాలకు పైబడి సుమారుగా 40 సంవత్సరాల కాలంలో కమ్యూనిస్టు ఉద్యమాలలో పాలు పంచుకొని ఒక ఆలోచన పరులుగా తనదైన ముద్ర వేసుకున్న వారు జాన్ వెస్లీ గారు. వారు సిపిఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా ఈ మధ్యన అయింది. వారి ఆ స్థాయికి రావడానికి వారు చేసిన శ్రమ, ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ ఉన్న కండిషన్ ఏమిటి, ఈ కండిషన్లో వారికి అవకాశం రావడాన్ని ఎట్లా చూస్తున్నారు, ఇత్యాది విషయాల గురించి మాట్లాడుతూ వారు మన దగ్గర ఉన్నారు. అన్నగారు నమస్కారం. నమస్తే. మీరు మంచి స్పీకరు, మంచి ఆలోచన పరులు. నేను ఒక 20-25 సంవత్సరాలుగా మిమ్మల్ని నేను చూస్తున్నాను. నేను కానీ మీరు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి అయిన ఈ సందర్భం కమ్యూనిస్టు పార్టీ ఉనికిని కోల్పోతున్నదా అనే ఒకానొక సందర్భంలో మీరు రాష్ట్రానికి కార్యదర్శి కావడం, తెలంగాణ రాష్ట్రానికి. ఈ సందర్భంలో మీరు దీన్ని, ఈ ప్రతికూల వాతావరణాన్ని ఈదగలనని మీరు అనుకుంటున్నారా? సహజంగా కమ్యూనిస్టు పార్టీల ముందుకు పోవడం, వెనక్కి పోవడం అనేటటువంటిది కొన్ని సందర్భాల్లో జరిగేటటువంటి అంశంగానే ఉంటుంది. ఒకప్పుడు తెలంగాణ సాయుధ పోరాటం జరిగినప్పుడు కమ్యూనిస్టుల యొక్క ప్రభావం బలమైనటువంటిది. దాని ప్రభావం చాలా కాలం వరకు కూడా ప్రజల్లో ఆదరణ, అటువంటి బలం ఉంది. అట్లాగే బూర్జువా పార్టీలు, ప్రజల్ని మభ్యపెట్టేటటువంటి పార్టీలు పెరిగి ప్రజలను మోసం చేసేటటువంటి విధానాలు కొన్ని ముందుకు తీసుకొచ్చినటువంటి క్రమంలో సహజంగానే కమ్యూనిస్ట్ పార్టీలు కొంత ఎన్నికల్లో ఓట్లు, సీట్లు ఈ రూపంలో చూసినప్పుడు కొంత బలహీనపడ్డటువంటిది కూడా ఉంది. కానీ కమ్యూనిస్ట్ పార్టీలు బలపడడం, బలహీనపడడం అనేది కొన్ని సందర్భాల్లో వెనకడుగు ముందడుగు వేసినప్పటికి కూడా ప్రజా సమస్యల్ని పరిష్కరించడంలో, ఆర్థిక అసమానతల్ని నిర్మూలించడంలో కానీ, సామాజిక అసమానతను నిర్మూలించడంలో కానీ, అలాగే అనేక రకాల మతోన్మాద రాజకీయాలు ఇవి కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ప్రజాస్వామ్య హక్కుల కోసం ప్రజలు పోరాడేటటువంటి క్రమం పెరుగుతున్నటువంటి సందర్భంలో అనివార్యంగా
మళ్ళీ కమ్యూనిస్ట్ పార్టీలు బలపడి ముందుకు పోవడం అనేటటువంటి జరుగుతుంది. ఇప్పుడు అలాంటి పరిస్థితులు ఇప్పుడు కమ్యూనిస్టులకు ఉన్నాయని నేను భావిస్తున్నాను. కొంతకాలం కమ్యూనిస్టుల ప్రభావం తగ్గినట్టుగా ఓట్లు సీట్లలో చూసినప్పుడు కనిపించినప్పటికీ కూడా ఇప్పుడు అది మళ్ళీ ముందుకు పోవాల్సినటువంటి పరిస్థితి, ప్రజలు దాన్ని అర్థం చేసుకొని దాని వెనకాల ర్యాలీ అయ్యేటటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇటీవలనే ఇళ్ల స్థలాల కోసం కమ్యూనిస్టులు పోరాడితే లక్షల మంది కదిలి వచ్చారు. అట్లాగే పేద ధనిక అనే వ్యత్యాసాలు కేంద్ర ప్రభుత్వం విధానాలు చూసినా, రాష్ట్ర ప్రభుత్వ విధానాలు చూసినా అసమానతలు పెరుగుతున్నాయి. అధిక ధరలు, నిరుద్యోగం, అసమానతలు, హక్కులు లేకుండా పోవడం, ఇలాంటి నేపథ్యంలో అనివార్యంగా ప్రజలు ఉద్యమించక తప్పదు. ఆ ఉద్యమాలని ఇంకొక రాజకీయ పార్టీలు చేయవు. అది ఖచ్చితంగా ప్రజల తరఫున కమ్యూనిస్టులే పోరాడేటటువంటి అవకాశం ఉంది. ఆ పోరాటాలని ఇప్పుడు ముందు మేము తీసుకెళ్తాం. సిపిఎంకు 3-4 ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు కార్యదర్శి ఒక కమ్మ, ఒక 5 మంది 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు ఒక రెడ్డి. ఏ ప్రాతినిధ్యం లేని సందర్భంలో నిజంగానే ఇవాళ కమ్యూనికేషన్ ప్రపంచంలో కమ్యూనిస్టులకు దారులన్నీ మూసుకుపోతున్ననుకున్న ఈ సందర్భంలో మీరు కార్యదర్శి కావడం అనే దాన్ని గొప్ప అవకాశంగా చూస్తున్నారా? తప్పకుండా అవకాశంగానే చూస్తున్నా. ఎమ్మెల్యే సీట్లు వాటితో పోలిస్తే సీట్లు లేవు అనేటటువంటిది కరెక్టు. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో శాసనసభలో మా వాయిస్ సరిగా వినిపించేటటువంటి అవకాశం లేకుండా పోయింది దానివల్ల. కానీ కమ్యూనిస్టులకు క్రింది స్థాయి వరకు దాని యొక్క నెట్వర్క్ ఉంది, దానికి కార్యకర్తలు క్యాడర్ ఉంది, అలాగే దానికి ఒక గొప్ప సిద్ధాంతం ఉంది, ప్రజా ఉద్యమాలు నడపడానికి కావాల్సినటువంటి సిద్ధాంతం ఉంది. దాన్ని అభిమానించేటటువంటి ప్రజలు తెలంగాణలో చాలా విస్తారంగా ఉన్నారు. అందుకని ప్రజా పోరాటాల ద్వారా, ఉద్యమాల ద్వారా మేము బలపడాలనుకుంటాం తప్ప ఎమ్మెల్యే సీట్లు ఒకటి రావడమో పోవడమో, 4 గెలవడమో గెలవకపోవడం అనే దాని మీద కమ్యూనిస్టుల యొక్క బలాల్ని అంచనా వేయడం అనేటటువంటిది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా ప్రజా ఉద్యమాల ద్వారా మేము బలపడతాం. ప్రజా ఉద్యమాల ద్వారానే తెలంగాణలో విస్తరిస్తాం. ప్రజా ఉద్యమాల ద్వారా ఒక ప్రత్యామ్నాయ రాజకీయాలతోనే మేము బలపడతాం. బూర్జువా పార్టీలకు ఒక ప్రత్యామ్నాయ రాజకీయాలను మేము తీసుకొస్తున్నాం. అందుకని అనివార్యంగా మేము బలపడతాం. కానీ ఇక్కడ భారతీయ జనతా పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ కంటే చాలా చాలా ఆలస్యంగా వచ్చింది. మొత్తం ఇంత విశాలమైన దేశాన్ని 3వ వరుసగా పరిపాలిస్తూ ఉన్నది. ఈ దేశంలో 40-50 ఏళ్ళ నుంచి చెప్తున్న లెక్క పేదలు ఎక్కువ ఉన్నారు, ఇవాళ లెక్క పేదలు ఎక్కువ ఉన్నారు, ఇంకో 50 ఏళ్ళు కూడా పేదలు ఎక్కువనే ఉంటారు. అంతమంది పేదలు ఎక్కువ ఉన్న దేశంలో కమ్యూనిస్ట్ పార్టీ ఎందుకు బీజేపీ లాగా అధికారంలోకి రాలేకపోయింది? బీజేపీ యొక్క విధానాల వల్ల లేదా దానికి ఉన్నటువంటి ఐడియాలజీ వల్ల అధికారంలోకి రావడం సులువైనటువంటి విషయం. ఎందుకంటే ఈ భారతదేశంలో హిందువులు మెజారిటీ. హిందూ మతం ఆధారంగా మతాన్ని బేస్ చేసుకొని, ఆ మత విశ్వాసాలను బేస్ చేసుకొని ప్రజలను మభ్యపెట్టి ఆ ఓట్ బ్యాంక్గా మార్చుకుంటుంది. అట్లాగే దాని వెనకాల కార్పొరేట్ శక్తులంతా కూడా ఉన్నాయి. హిందుత్వ ఎజెండాతో పాటు కార్పొరేట్ శక్తుల అండదండలు ఉన్నాయి. దానికి కావాల్సినటువంటి మీడియా ఉంది. దానికి కావాల్సినటువంటి ఈ భావాల్ని, మత ఉద్రిక్తలను రెచ్చగొట్టడం వల్ల ప్రజలను ప్రభావితం చేసేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాన్ని ఉపయోగించుకొని అది అధికారంలోకి రావడం జరిగింది. కానీ కమ్యూనిస్టులు అట్లా కాదు. కమ్యూనిస్టులు పేద ప్రజల్ని సంఘటితం చేసి, దోపిడి వర్గాలకు వ్యతిరేకంగా శ్రామిక వర్గాలనంతా సంఘటితం చేసి మేము బలపడాలి. ఆ విధానాలను మేము ముందుకు తీసుకువెళ్ళాలన్నప్పుడు పెట్టుబడిదారులు ఆటంకమే, కార్పొరేట్ శక్తుల ఆటంకమే, మతోన్మాద రాజకీయాల ఆటంకమే, కులతత్వం ఆటంకమే, బూర్జువా రాజకీయ పార్టీల ఆటంకమే, ప్రాంతీయ పార్టీల ఆటంకమే ప్రజల్ని అనేక రూపాల్లో మభ్యపెడుతూ ఉంటాయి. వాటన్నిటి నుంచి కూడా ప్రజల్ని చైతన్యవంతం చేసి, వాటితో పాటు అవి డబ్బులు, మద్యం, రకరకాల మోసపూరితమైన వాగ్దానాలు, అమలు చేయని వాగ్దానాలు కూడా ఇచ్చి పోతారు. కానీ అట్లా కాకుండా కమ్యూనిస్టులు ప్రజల్ని సంఘటితం చేసి, శ్రామిక వర్గాల్ని, ఈ అణగారినటువంటి తరగతుల్ని సంఘటితం చేసి, ఐక్యం చేసి, చైతన్యం చేసి, ఆ రకంగా మేము ఉద్యమాల ద్వారా బలపడేటటువంటి క్రమం జరగాలి. ఆ ఉద్యమాల ద్వారా బలపడేటటువంటి క్రమంలో ఉద్యమాలు, త్యాగాలు, పోరాటాలు అనేకం ఉన్నాయి కమ్యూనిస్టులకు. అయినా అధికారంలోకి ఎందుకు రాలేదు అనేటటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఈ ప్రభావాలది ఒకటైతే, మేము ఇంకా మా యొక్క రాజకీయాల్ని, మా ఐడియాలజీని ప్రజలకి ఇంకా అర్థమయ్యేటట్టుగా ఒక రాజకీయ చైతన్యాన్ని, శ్రామిక వర్గాలంతా కూడా సంఘటితమై అధికారంలోకి రావాలా, దోపిడీ రహిత సమాజం
ఈ సామాజిక అసమానత లేని సమాజం రావాలనేటటువంటి రాజకీయ శక్తిగా మార్చేటటువంటి దాంట్లో మా వైఫల్యం ఉంది. కానీ ఇక్కడ భారతీయ జనతా పార్టీ బంగారు లక్ష్మణ్ జాతీయ పార్టీ అధ్యక్షులు. మొన్న ఒడిశాలో ఒక ఆదివాసీ ముఖ్యమంత్రి పద్మశ్రీలు అవార్డులు ఎవరికి ఇస్తున్నారో చూస్తున్నాం. ఇవన్నీ దాంట్లో ఏ మతోన్మాదాన్ని ఏ కులాన్ని బీజేపీ చూసింది? అవకాశాలు ఇచ్చుకుంటూ వెళ్ళిపోయింది కదా. కమ్యూనిస్ట్ పార్టీలో అవకాశాలు ఎందుకు ఇవ్వలేకపోయినాయి? ఎందుకు ఆ గీత దాటి బయటికి రాలేకపోయినాయి? కారణం ఏమిటి? ఇక్కడ ఒక విషయం ఏంటంటే, బంగారు లక్ష్మణ్ దళితుడు, కానీ బీజేపీకి దేశ అధ్యక్షుడు. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ పోల్చుకుంటే ఖార్గే అధ్యక్షుడు. కొన్ని రాష్ట్రాల్లో ఎస్సీ ఎస్టీ ముఖ్యమంత్రులు, బీసీలు కూడా ముఖ్యమంత్రులు ఉన్నారు. మోడీ కూడా నేను బీసీ ప్రధానమంత్రిని కూడా అంటున్నాడు. సమస్య ఏంటంటే, బంగారు లక్ష్మణ్ అయినా, ఖార్గే అయినా, మోడీ అయినా, లేకపోతే ఇంకొక దళితుడైనా ఏ వర్గాల ప్రయోజనాల కోసం వాళ్ళు పనిచేస్తారు అనేటటువంటిది ఒక ముఖ్యమైన అంశం. అక్కడ పెట్టుబడిదారులకు, భూస్వాములకు, మతోన్మాదాల ఆధిపత్యానికి, మనువాదానికి అనుకూలంగా ఒక దళితుడు అధ్యక్షుడైతేమి, ఒక బీసీ ప్రధానమంత్రి అయితేమి, ఒక గిరిజనుడు ముఖ్యమంత్రి అయితేమి, ఏ వర్గాల కోసం పనిచేయడానికి వాళ్ళు వాడుకుంటున్నారు అనే పాయింట్ అక్కడ. ఇక్కడ కమ్యూనిస్టులకు అటు కాదు. ఏ వర్గం నుంచి అయినా, ఏ కులం నుంచి అయినా పుట్టని కాక శ్రామిక వర్గాల కోసం, అణగారినటువంటి తరగతుల కోసం పనిచేయడం అనేది జరగాలి. ఆ ప్రాసెస్లో ఇప్పటి వరకు ఆధిపత్య కులాల నుంచి వచ్చినటువంటి వాళ్ళే నాయకత్వ స్థానాల్లో ఉండి త్యాగాలు చేసి ఉద్యమాన్ని నిలబెట్టే ప్రయత్నం చేశారు. శక్తి కొలది పార్టీ ప్రయత్నం జరిగింది. అయితే మరి ఈ పార్టీలో కూడా ఎందుకు కింది తరగతుల నుంచి రాలేదు, ఎందుకు నాయకత్వ స్థానంలోకి రాలేదు అనేది మీరు అడుగుతున్నారు. 100 ఏళ్ళు అయింది. మళ్ళీ నేను 100 ఏళ్ళు. అవును, మార్క్సిస్ట్ ఐడియాలజీని అర్థం చేసుకొని చదివి దేశంలోకి ముందు తీసుకొచ్చినటువంటి దాంట్లో ఆధిపత్య కులాల నుంచి వెళ్ళినటువంటి వాళ్ళే, ఆ రోజుల్లో ఉన్నతమైన చదువులు వాళ్ళే చదివే స్థితిలో ఉన్న క్రమంలో మార్క్సిజాన్ని కూడా ఈ తరగతుల నుంచి వెళ్ళినటువంటి వాళ్ళే చదివి మార్క్సిజాన్ని భారతదేశంలో ముందుకు తీసుకొచ్చారు. దళితులు, గిరిజనులు, బలహీన వర్గాల్లో అతి తక్కువ చదువుకున్నటువంటి వాళ్ళు మార్క్సిజాన్ని అధ్యయనం చేసి ఆ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నంలో చాలా గ్యాప్ ఉంది. అదే క్రమంలో ఇలాంటి పరిస్థితి కూడా నాయకత్వ స్థానాల్లో కూడా ఈ కింది తరగతుల నుంచి కూడా రావాలా, ఈ కింది వర్గాల నుంచి కూడా రావాలనేటటువంటి ప్రయత్నం పార్టీ కృషి చేస్తున్నటువంటి ఫలితంగా దళితుడు కాబట్టి ఓ పదవి ఇవ్వడము, బీసీ కాబట్టి ఒక పదవి ఇవ్వాలని చెప్పి బూర్జువా పార్టీలో పెట్టమంటే ఇక్కడ కూడా పెట్టి ఉండేవాళ్ళు. ఆ రూపంలో కమ్యూనిస్ట్ పార్టీలో ఉండదు. నీవు దళితుడువా, ఓసీవా, లేకపోతే ధనిక కుటుంబం నుంచి వచ్చావా, పేద కుటుంబం నుంచి వచ్చావా అనేది అంత నిమిత్తం లేకుండా తప్పకుండా శ్రామిక వర్గాల కోసమే పనిచేయాలి, అనగారిన తరగతుల కోసమే పనిచేయాలి. అలాంటి స్థితి ఆ సందర్భాల్లో లేనప్పుడు, వెనకబడ్డప్పుడు అటువంటి దాన్ని అభివృద్ధి చేయడానికి ప్రత్యేకంగా కృషి చేయడం అనేటటువంటి జరుగుతుంది. అలాంటి నాయకత్వాన్ని అభివృద్ధి చేసేటటువంటి ప్రాసెస్ అంతా కూడా కమ్యూనిస్ట్ పార్టీలో, ముఖ్యంగా సిపిఎంలో దళితుల్ని, మహిళల్ని, అలాగే గిరిజనుల్ని, ఈ అనగానటువంటి తరగతుల నుంచి నాయకత్వ స్థానాల్లోకి రావాలి. గిరిజనుడు ఎస్సీ కాబట్టో నాయకుడు పెట్టడం కాకుండా ఆ రకమైనటువంటి మార్క్సిస్ట్ ఐడియాలజీలో భాగంగా చైతన్యవంతం చేసి అట్లా నాయకత్వ స్థానాల్లోకి తీసుకురావడం అనేటప్పుడు జరుగుతుంది. ఆ క్రమంలోనే ఇది జరిగింది. కానీ ఇక్కడ పార్టీ మీరు అన్నారు మనువాద ఆలోచనతో, ఏ వర్గ ప్రయోజనాలతో అన్నారు మీరు. నిన్న మొన్న పేపర్లో ఇంతకు ముందు ఒకసారి నిన్న కూడా వచ్చింది, సిపిఎం పార్టీ కార్యక్రమాన్ని మార్చుకున్నది అని. నరేంద్ర మోదీ పరిపాలన కొన్ని పదప్రయోగం కూడా అందులో ఉంది. ఫాసిస్టు కాదు, నియంత్రిత హిట్లర్ లాగా కాదు, కానీ అలా ఉంది. నయా ఉదారవాద విధానాల తర్వాత వచ్చిన ఇంకొక ఇంకా గొట్టుగొట్టు పదాలు ఇది మార్చినట్లు వచ్చింది. అంటే మీరు హిందుత్వ విషయంలో ఒక ఆలోచన మార్చుకొని నరేంద్ర మోదీ విషయంలో కఠిన విమర్శలు చేయకుండా సాఫ్ట్గా ఉండాలని ఆలోచన చేస్తున్నారు పార్టీ కార్యక్రమాలు కానీ, రాజకీయ విధానంలో కానీ గతంలో బీజేపీ పార్టీ అది ఫాసిస్టు పార్టీ అని చెప్పి, ఫాసిస్టు ప్రభుత్వం కొనసాగుతుందని చెప్పి, ఇప్పుడు మళ్ళీ మేము దాని నుంచి మార్చుకోవడం అనేటటువంటిది జరగలేదు. ఆర్ఎస్ఎస్ అనేటటువంటిది ఒక ఫాసిస్టు సంస్థ. ఆ సంస్థ ఈరోజు బీజేపీ అధికారంలో కొనసాగుతున్న క్రమంలో ఆ సంస్థనే దాని కేంద్రంగా ఉండి బీజేపీ రాజకీయాలు నడుపుతుంది. అందుకని ఫాసిస్టు లక్షణాలు వచ్చినాయి దానికి.
బీజేపీకి ఫాసిస్టు లక్షణాలు వచ్చినాయి అని చెప్పి ఇప్పుడు అంటున్నాం మేము. లక్షణాలు వచ్చినాయి అంటున్నారు. లక్షణాలు వచ్చినాయి అని అంటున్నాం. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ఏ ఒక ఫాసిస్టు సంస్థ. ఆ సంస్థ ప్రభావం వల్లనే విద్యారంగంలో చాలా మార్పులు చేస్తుంది, చరిత్రను వక్రీకరణ చేసే కార్యక్రమం చేస్తుంది, రాజ్యాంగ సంస్థల్ని నిర్వీర్యం చేసే ప్రాసెస్ ఒకటి కొనసాగిస్తుంది. అలాగే హిందుత్వ ఎజెండాలో భాగంగా మైనార్టీ మతాలకు వ్యతిరేకంగా వివరిస్తూ వాళ్ళ మధ్య శత్రుత్వాన్ని క్రియేట్ చేసే ధోరణి అనుసరిస్తుంది. ఇవన్నీ ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ, దాన్ని బీజేపీ అనుసరిస్తున్నట్టు కూడా ఉంది. అందుకని నయా ఫాసిస్టు లక్షణాలు వచ్చినాయి అని మేము అంటున్నాం. నయా ఫాసిస్టు అంటే గతంలో హిట్లర్ ఉన్నప్పుడు, ముసోలిని ఉన్నప్పుడు జరిగినటువంటి ఫాసిస్టు ధోరణులు ఒక పాత పద్ధతుల్లో జరిగింది. ఇప్పుడు ఇది కొత్త పద్ధతుల్లో ఈ ఫాసిస్టు ధోరణి వస్తుంది. అందుకే నయా ఫాసిస్టు ధోరణి లక్షణాలు అంటున్నాం. ఆ రోజు ఉన్నటువంటి పద్ధతిలోనే ఇది రాదు, ఇంకో రూపంలోకి వస్తుంది. అయితే ఫాసిస్టు ప్రభుత్వం ఉంది, ఇది ఫాసిస్టు రాజ్యం అని చెప్పి సిపిఐ కానీ మిగతా ఎంఎల్ పార్టీలు కొంత అంటున్నాయి. కాంగ్రెస్ ఇవన్నీ సహజంగా అంటాయి. కాంగ్రెస్ ఎవరినైనా ఫాసిజం అంటుంది, కాదు అని కూడా అంటుంది. కాంగ్రెస్ను కూడా ఫాసిస్ట్ అని చెప్పి బీజేపీ వాళ్ళు అన్నారు, అది కాదని అనుకుంటారు. కానీ సహజంగా ఏంటంటే ఫాసిస్టు ప్రభుత్వం జనరల్గా ఫాసిజం వచ్చినప్పుడు ఎన్నికలు ఉండవు, పార్లమెంటు ఉండదు, రాజ్యాంగ సంస్థలు ఉండవు, ఓట్లు ఉండదు, నిర్బంధం ఇంతకంటే తీవ్రంగానే ఉంటుంది. అలాగే తీవ్రమైనటువంటి అణచివేత ఉంది, ఇప్పుడు కూడా అణచివేత. కానీ ఆ రూపంలో చూసినప్పుడు ఆ లక్షణాలన్నీ కూడా దీంట్లో ప్రవేశిస్తున్నాయి. రాజ్యాంగ సంస్థలు నిర్వీర్యం చేయడం కానీ, పార్లమెంటును నిర్వీర్యం చేయడం కానీ, పార్లమెంట్లో ప్రతిపక్షాలు పట్టించుకోకుండా చేయడం అని. కానీ పార్లమెంటు ఉంటుంది, ఎన్నికలని అంతా కూడా మోసపూరితంగా మతం రెచ్చగొట్టి ఎన్నికలు వస్తాయి, కానీ ఎన్నికల విధానం ఉంటుంది. అట్లాగే కోర్టు ఉంటుంది, కోర్టుకు కొన్ని హక్కులు ఉంటాయి, అది కొన్ని తీర్పులు చెప్తుంటుంది అనుకూలంగా వ్యతిరేకంగా. అట్లాగే ఎన్నికల కమిషన్ ఉంటుంది, తన వాడనే ఉంటుంది, కానీ ఎన్నికల కమిషన్ ఉంటుంది. అలాగే సిబిఐ ఉంటుంది, తాను చెప్పినట్టుగా వేధింపులు చేస్తుంది, కానీ సిబిఐ అనేటటువంటి ఒక సంస్థ ఉంటుంది. రాజ్యాంగం ఉంది, ఈ రాజ్యాంగానికి అనుగుణంగా మేము ఉంటామని చెప్తూ రాజ్యాంగాన్ని డైవర్ట్ చేస్తున్నటువంటి తీరులు ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ ప్రభుత్వానికి, ఈ బీజేపీ ప్రభుత్వానికి నయా ఫాసిస్టు లక్షణాలు ఉన్నాయి. దీన్ని ఇప్పుడే అడ్డుకోకపోతే, దీన్ని ఇప్పుడే మొత్తం లౌకిక శక్తులంతా కలిసి దాని ప్రభుత్వం నుంచి గద్దె దించకపోతే అది ఫాసిస్టు ప్రభుత్వంగా మారుతుంది అని మీరు అంటారు. మేమంటాం. కానీ హిందుత్వ విషయంలో కూడా మీరు సవరణ చేసుకున్నట్లు వచ్చింది కదా. హిందుత్వ ఎజెండా విషయంలో మేము ఏం సవరణ చేసుకోలేదు. హిందుత్వ ఎజెండాను అమలు చేయడమే ఆర్ఎస్ఎస్ భావాల్ని బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తుంది. అందుకని హిందుత్వ ఎజెండాకు వ్యతిరేకంగా పోరాటం చేసే దాంట్లో సిపిఎం పార్టీ ముందుంది. ఇప్పుడు సిపిఎంలో బీసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, శూద్రాగ్రవర్ణం ఉన్నది, ద్విజులు ఉన్నారు. వీళ్ళంతా హిందువులే కదా. హిందువులు ఎక్కువ పనిచేసినప్పుడు మీరు హిందువులను వదిలేసి మిగతా వాళ్ళ గురించి మాట్లాడితే ఎట్లా? మత ఛాందసవాదం అన్నప్పుడు అన్ని రకాల మత ఛాందసవాదాలను వ్యతిరేకించాలి. ఒక్క హిందూ మత ఛాందసవాదం చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు? మొదటి విషయం ఏంటంటే, హిందూ మత ఛాందసవాదాన్ని మేము వ్యతిరేకించడం లేదు. హిందూ మెజారిటీ మతం ఈ భారతదేశంలో హిందూ మతం, ఆ మతానికి కూడా వ్యతిరేకం కాదు, ఆ మతతత్వానికి, మత ఉన్మాదానికి వ్యతిరేకం. అలాగే మైనారిటీ మతాలైనా సరే, ఆ మైనారిటీ మతాలు అనేది మత అభిప్రాయాలు కొనసాగిస్తుంటే అభ్యంతరం లేదు, విశ్వాసాన్ని. కానీ మైనారిటీ మతోన్మాదాన్ని కూడా మేము వ్యతిరేకిస్తాం. మెజారిటీ మతోన్మాదమా, మైనారిటీ మతోన్మాదం అనేటటువంటి కాదు. మతోన్మాదమే ఏదైనా ఏ రూపంలో ఉన్నా అది దేశానికి ప్రమాదకరం, దేశ అభివృద్ధికి ఆటంకం, దేశ ఐక్యతకు కూడా ఆటంకం. అందుకనే మతోన్మాద విషయంలో అది మెజారిటీ మతోన్మాదమా, మైనారిటీ మతోన్మాదం అనేది చూడడం, టోటల్గా మతోన్మాద రాజకీయాల్ని వ్యతిరేకిస్తాం మేము. అదే క్రమంలో ఈ కమ్యూనిస్ట్ పార్టీ ఇప్పుడు ఇక్కడ ఉండేటటువంటి హిందువులు అనే పార్టీలో కూడా, కమ్యూనిస్ట్ పార్టీలో కూడా ఈ తరగతుల నుంచి, ఈ మతం భావాల నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నప్పుడు దాన్ని వ్యతిరేకిస్తుంటే ఎలా అనే పాయింట్ ఉంది. ఆ హిందూ మతమైనా, ఇస్లాం మతమైనా, లేదా క్రిస్టియన్ మతమైనా, సిక్ అయినా, ఇంకో బౌద్ధమైనా, జైనమైనా, ఏ మతమైనా ఆ మతాలకు సంబంధించిన వాళ్ళ వ్యక్తిగత విశ్వాసాలు, వాళ్ళ విశ్వాసాన్ని కొనసాగించడానికి అభ్యంతరం లేదు. కానీ ఈ శ్రామిక వర్గాలు ఉన్నారు కదా, 100కి దాదాపు 90% మంది శ్రామిక వర్గాలు. రైతులు ఎవరు, కూలీలు ఎవరు, వ్యవసాయ కార్మికులంతా ఎవరు, కార్మికులంతా కూడా ఎవరు అని చూసినప్పుడు వాళ్ళు కూడా అత్యధికులు హిందువులుగా ఉంటారు.
అలాగే క్రిస్టియన్ మతంలో ఉండేవాళ్ళు, ఇస్లాం మతంలో ఉండేటటువంటి పేదలు కూడా ఉంటారు. అందుకని ఇక్కడ శ్రామిక వర్గాలు దోపిడీ చేసేటటువంటి వర్గాలకు మతం లేదు. వాళ్ళు హిందువులను మాత్రమే దోచుకుంటాం, లేకపోతే క్రిస్టియన్లు ఎవరిని దోచుకుంటాం అనే పాయింట్ ఏం లేదు. వాళ్ళు కార్పొరేట్ సంస్థలకు మతాన్ని వాడుకునేంత వరకు వాడుకుంటున్నారు. ఇప్పుడు వాడుకుంటున్నారు, మతాన్ని వాడుకుంటున్నారు దేశంలో ఉన్న కార్పొరేట్ సంస్థలు. మతం రాజకీయంగా తనకు ఉపయోగపడినంతకాలం, దోపిడీకి ఉపయోగపడినంతకాలం దాన్ని వాడుకుంటారు. అందుకని మతం అనేటటువంటిది ఈ మతమా ఆ మతం కాదు. శ్రామిక వర్గాలు కూడా ఈ మతాల నుంచి వచ్చిన నమ్మిన వాళ్ళే ఉన్నారు. అత్యధికులు ఈ మతాన్ని నమ్ముతున్నటువంటి వాళ్ళే శ్రామిక వర్గాలుగా ఉన్నారు. మరి అనగారినటువంటి తరగతులుగా ఉన్నవాళ్ళు దళితులు, గిరిజనులు, బలైన వర్గాలు, మైనార్టీలు, మహిళలు ఈ తరగతుల నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారు. ఈ మతాల నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారు. మేము మతాలుగా ప్రజలను విభజనకు చూడడం లేదు. శ్రామిక వర్గాలు, అనగారిన తరగతులు, అట్లాగే దోపిడీ వర్గాలు, ఆధిపత్య ధోరణి కలిగినటువంటి వాళ్ళు, వాటి మధ్య ప్రజల్ని మేము వేరుగా చూస్తున్నాం. అంటే వీళ్ళు వినడానికి బాగున్నాయి. ఇవి మీ ప్రయోగాన్ని కొంచెం మనం ఒకసారి గుర్తు చేస్తానండి మీకు. కమ్యూనిస్ట్ పార్టీలు పనిచేస్తున్నది అధికారానికి దూరంగా ఉన్నవాళ్ళు, ప్రధాన స్రవంతికి దూరంగా విసిరివేయబడిన వాళ్ళు, వాళ్ళ గురించి ప్రధాన ఎజెండా. ఇది మతాల కులాలకు అతీతంగా. అంబేద్కర్ ఈ దేశంలో ఎవరైతే అత్యంత వెనుకబడి ఉన్నారో వాళ్ళ కోసం పనిచేసిన వాళ్ళు మహిళలు, మొత్తం ఈ దేశంలో ఉన్న అన్ని కులాల మహిళలు అందరూ వెనుకబడిన లేదా అంటరాని కులాలకు. లాల్ నీల్ మీరు ఎజెండాగా తీసుకొని మళ్ళీ దాన్ని ఎందుకు పక్కకు పెట్టినట్లు, పైగా నేను పత్రికల్లో చదివిన దానిపైన తీవ్ర విమర్శ వచ్చిందని, దానివల్లనే సిపిఎం నష్టపోయిందని మాట్లాడుతున్నారు. తెలంగాణలో మరి నష్టపోయి వచ్చాము, దేశమంతా కమ్యూనిస్ట్ పార్టీ దాని ఉనికి ఇబ్బందుల్లో ఉంది కదా, ఐసీయూలోకి వెళ్ళిపోయింది కదా. ఆ ప్రయోగాన్ని తప్పని మీ వాళ్ళు అక్కడక్కడ ఎందుకు అంటున్నారు? మీరేమంటారు దానిపైన? ఇప్పుడు మేము ఎన్నికల సందర్భంగా బూర్జువా పార్టీలకు ప్రత్యామ్నాయంగా వామపక్షాలు, అలాగే సామాజిక న్యాయం కోరేటటువంటి సంస్థలు, వీటన్నిటిని కూడా ప్రజాస్వామికవాదులంతా ఐక్యం చేసి ఒక ప్రత్యామ్నాయ రాజకీయాలుగా బిఎల్ఎఫ్గా ముందుకు వెళ్ళాము. ఆ సందర్భంగా వామపక్షాలందరూ కూడా అన్నప్పుడు సిపిఐ కానీ మిగతా ఎంఎల్ పార్టీలు అందులోకి రాలేదు. రెండవది సామాజిక తరగతులుగా చూసినప్పుడు మాదిగల్లో పట్టున్నాయి కానీ, మాలల్లో పట్టున్నాయి కానీ, బీసీల్లో పట్టున్నటువంటి వాళ్ళు కానీ, గిరిజనుల్లో పట్టున్నటువంటి సంస్థలన్నింటినీ కూడా మాట్లాడాం. మనం ఒక ప్రత్యామ్నాయంగా పోదాం బూర్జువా దోపిడీ రాజకీయాలకు వ్యతిరేకంగా అని చెప్పి, అవసరమైతే మీరే ముందుండండి, మీరే నాయకత్వం వహించండి, మీకు అండగా మేము ఉండి పనిచేస్తాం, కానీ ఒక ప్రత్యామ్నాయం అని చెప్పినప్పుడు అనేక రకంగా లెఫ్ట్ పార్టీల్లో రాలేదు మిగతా పార్టీలు, అలాగే సామాజిక సంస్థలు కూడా అందులోకి రాలేదు, బలమైన సంస్థలు రాలేదు. సహజంగానే కింద ఉండేటటువంటి చిన్న చిన్న సంస్థలు అన్నీ కూడా వచ్చి, అయినా సరే తెలంగాణలో 100 సీట్లకు పైగా పోటీ చేసి ఒక రాజకీయంగా సామాజిక న్యాయం, సమగ్ర అభివృద్ధి ఇటువంటి ప్రత్యామ్నాయం ఎజెండాతో ముందుకు పోయాం. అయితే అది ఫెయిల్ అయింది అనేటటువంటిది కాదు, రావాల్సినటువంటి శక్తులు అందులోకి రాలేదు. కాబట్టి ఒక ప్రత్యామ్నాయాన్ని ఇంకా బలంగా ముందుకు తీసుకెళ్లాలా అనేటటువంటి ఆలోచనతో దాన్ని ఆపడం జరిగింది తప్ప, సామాజిక న్యాయాన్నో లేకపోతే సమగ్ర అభివృద్ధికి సంబంధించో ఈ వర్గ పోరాటాలు ముందుకు నడిపేటటువంటి ఎజెండాను, ఆ ప్రత్యామ్నాయ ఎజెండాను వెనక్కి తీసుకున్న పరిస్థితి కాదు. అందుకని రావాల్సిన వాళ్ళు రాలేకపోవడం వల్ల అది తగినంత ఫలితాలు ఇవ్వలేదు అనేది ముఖ్యమైనటువంటి అంశం. ఇప్పుడు కూడా ఈ భవిష్యత్తులో కూడా మేము ఒక ప్రత్యామ్నాయ రాజకీయాలనే ముందుకు తీసుకెళ్తాం. అందుకు వామపక్షాలంతా కలిసి రావాలని చెప్పి సిపిఎం సొంతగా బలపడాలి, వామపక్షాలను ఐక్యం చేసుకోవాలి, అట్లాగే వర్గ సంఘాలు ప్రజల తరఫున పోరాడుతున్న సంఘాలని కలుపుకొని పోతాం, అట్లాగే సామాజిక న్యాయం కోరేటటువంటి శక్తులందరినీ కూడా సంప్రదించి ఆరోపణలో ముందుకు రావాలని కోరుతాం. మతోన్మాదానికి వ్యతిరేకంగా ఒక ప్రత్యామ్నాయ రాజకీయాలని నడిపేయడం అనేది సిపిఎం యొక్క ప్రధానమైనటువంటి ఎజెండా. అందుకని ఆ రోజుల్లో ఆ ప్రయత్నం చేసినటువంటి దాన్ని చేసినప్పుడు రావాల్సినటువంటి శక్తులు దానికి రాకపోవడం వల్ల అది ఆగిపోయింది. ఎందుకు రాలేకపోయింది అనుకుంటున్నారు? ఎందుకు రాలేదంటే, ఆ సామాజిక న్యాయం కోరేటటువంటి శక్తులకు ఒక ప్రత్యామ్నాయ రాజకీయ ఎజెండా లేదు. కొన్ని అంశాలు వాళ్ళు సాధించాలనేటటువంటి పరిమితంగా ఉంది. అంబేద్కర్ ఆలోచన ప్రకారం ఒక చర్చలో ఉంది, అంబేద్కరిస్టుల్లో కూడా రాజ్యాధికారం కావాలా లేకపోతే ఏమీ లేదనే చర్చ ఉంది. కానీ అది సాధించడం ఎలా అనేటటువంటిది, ఎవరితో కలిసి సాధించాలా, ఎవరెవరు కలవాలా
అనేటటువంటి విషయాల్లో ఉంది. ఇప్పుడు ఒక దళితులు బీజేపీతో కలిసి వ్యవహరించారనుకోండి, అది ఇప్పుడు అంబేద్కర్ కోరుకునే ఎజెండా రాదు, అది మనవాదం వస్తుంది. కానీ అక్కడ పోతే సీట్లు వస్తాయి, అధికారం కూడా వస్తుంది, కానీ అది మనవాదం ముందుకు వస్తుంది. కాంగ్రెస్ పార్టీతో కూడా చేరామనుకోండి, దోపిడీ వర్గాలను బలపరచుకోవడం అవుతుంది. అనగా ఈ దోపిడీ గురవుతున్నటువంటి తరగతులకు వచ్చే ప్రయోజనం ఏమి ఉండదు. అది బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు. వీటికి భిన్నంగా శ్రామిక వర్గాల కోసం పోరాడేటటువంటి వాళ్ళు, అట్టగే సామాజిక న్యాయం పోరాడేటటువంటి సంస్థలు, ప్రజాస్వామికవాదులు, మేధావులు, సాంస్కృతిక రంగంలో వీళ్ళందరూ కలిసి ఒక ప్రత్యామ్నాయంగా వస్తే అది ఆల్టర్నేట్ అవుతుంది. అది నిజమైనటువంటి ప్రత్యామ్నాయ రాజకీయాలు ముందుకు తీసుకెళ్ళినట్టుగా అవుతుంది. అంబేద్కర్ ఐడియాలజీ కూడా దాదాపు అలాంటిదే, కమ్యూనిస్టులు కోరుకుంటున్నది అలాంటిదే. సిపిఎం పార్టీ అలాంటి ప్రయత్నమే తెలంగాణలో చేయాలని చెప్పి అనుకుంటుంది. దేశవ్యాప్తంగా అలాంటి రాజకీయాల కోసమే ప్రయత్నం చేస్తుంది. మీ పార్టీ రివ్యూ ఏమిటి? ఆ లాల్ నీల్ ఆ డిస్కషన్ తర్వాత ఆ ఫలితాలు ఆశించాలు రాకపోవడం, మీరు చెప్పిన వాటికి పార్టీ సమీక్ష ఏమిటి? ఒకటి, చాలా తక్కువ కాలంలో ఆ అంశాన్ని ఎజెండాను ఎన్నికల్లోకి పెట్టాం ఒకటి. రెండోది, ఆ ఎజెండాను మేము ఎన్నికల ప్రయోజనం కోసమే మాత్రం పెట్టింది కూడా కాదు. ప్రజల్లో చర్చ జరగాల, ప్రజల్లో మా భావాలు ఏంటి, మేము ఒక ప్రత్యామ్నాయం ఏం కోరుకుంటున్నాం అనేది ప్రజల్లోకి పోవాలనుకున్నాం. అది వెళ్ళాం, అది సక్సెస్ అయింది. మహాజన పాదయాత్ర ద్వారా దాదాపు 4200 కిలోమీటర్లు గ్రామాన మేము సిపిఎం పార్టీ ఏం భావిస్తుందో, రాష్ట్రంలో ఏ ప్రత్యామ్నాయం కావాలనో చెప్పాం. మరి విద్య ప్రైవేట్ అంటారు, మేము విద్య ఉచితంగా ఉండాలంటాం. వైద్యం వాళ్ళు ప్రైవేట్ అంటున్నారు, వ్యాపారంగా మారుస్తున్నారు, మేము వైద్యం ఉచితంగా ఉండాలంటున్నాం. నిరుద్యోగ సమస్య వాళ్ళు పరిష్కరించారు, పెరుగుతుంది, మేము నిరుద్యోగ సమస్య పరిష్కరించే మార్గాలు చెప్తున్నాం. అట్లాగే రైతులకు వ్యతిరేకమైన చట్టాలు చేసి భూమికి దూరం చేస్తుంది, మేము రైతులకు అనుకూలమైన విధానాలతో వాళ్ళని ఆదుకునే విధానాలు తెస్తాం. వ్యవసాయ కూలీలకు కూడా భూమి పంపిణీ చేసి వాళ్ళ జీవితాలు బాగుపడేటట్టు చేయాలనేది మా ఎజెండా. ఉపాధి హామీ నుంచి తప్పించుకోవాలనేది బూర్జువా పార్టీల ఎజెండా. కార్మిక వర్గాలకు కనీస వేతనం కూడా ఇవ్వడం లేదు, వాళ్ళ హక్కులు కూడా అమలు చేయాలనేటటువంటి దానికోసం సమాన పనికి సమాన వేతనం అనేది మేమంటాం. కార్మిక వర్గాల హక్కుల్ని కాలరాసేటటువంటి విధానం వాళ్ళదవుతుంది. సామాజిక న్యాయం కావాలని మేమంటాం, కుల వ్యవస్థ ఉండాలని వాళ్ళు అంటారు, మత సామరస్యం ఉండాలని మేమంటాం, మతోన్మాద రాజకీయాలు నడపాలని, మతాన్ని ఆధారంగా తీసుకోవాలని ఉంటుంది వాళ్ళది. అట్లాగే నియంతృత్వ ధోరణితో వ్యవహరించాలనేది వాళ్ళ విధానం, ప్రజాస్వామిక పద్ధతుల్లో వ్యవహరించాలనేది ఒక సోషలిస్ట్ విధానం వైపు పోవాలనేటటువంటిది మా ఎజెండా. ఈ ఎజెండా ప్రజల్లో డిబేట్ జరగాలి, ప్రజల్లో చర్చ జరగాలి. ఆ చర్చ ద్వారా ప్రజలు ఎవరు ఎటువైపు నిలబడాలనేది ప్రజలు అర్థం చేసుకునేటటువంటి స్థితికి తీసుకెళ్లే ప్రయత్నాన్ని ఇంకా మేము సరిగ్గా చేయలేదు. ఈసారి ఆర్ట్ ప్రాసెస్ కూడా చేస్తాం. ఇక్కడ 1900 సంవత్సరం నుంచి ఇవాళ 2024 అన్ని సామాజిక వర్గాలలో అక్షరాస్యత పెరిగింది, సమాజం పట్ల అవగాహన పెరిగింది. కమ్యూనికేషన్ టెక్నాలజీ వచ్చిన తర్వాత క్షణాల్లో సమాచారం వెళ్ళిపోతూ ఉన్నది. అయినా కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతం ఎందుకు ప్రజల్లోకి వెళ్ళడం లేదు? ఎందుకు పేదల గురించి మాట్లాడుతున్నారు, ఇప్పటికీ పేదలు ఉన్నారు, ఎందుకు మీ వైపు రావడం లేదు? ఏమిటి కారణం? ఖచ్చితంగా దాన్ని కమ్యూనిస్టులు సమీక్షించుకోవాల్సినటువంటి అంశం. శ్రామిక వర్గాలు పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి ఈ క్రమంలో మిగతా దేశాల్లాగా భారతదేశంలో శ్రామిక వర్గాలను ఐక్యం చేయడానికి ఆటంకాలు ఉన్నాయి. ఇక్కడ కుల వ్యవస్థ ఉండడం, వేల కులాలుగా ప్రజలు విడిపోయి ఉండడం, ఓ కులం ఇంకో కులం ఎక్కువ తక్కువ అనే భావన కూడా ఉండడం, ఆ కులాలు కలిసి ఉండడం అనడానికి అవకాశం లేనటువంటి నిర్మాణం, దానికి మనవాద చట్టాలు బలంగా రూపొందించి ఉన్నటువంటి ఉన్నాయి. అందుకని ఈ శ్రామిక వర్గాలంతా కూడా సంఘటితం కాకుండా కులం ఒక ఆటంకంగా ఉంది. అది వర్గ పోరాటాలకే ఆటంకంగా మారింది. మేమంతా కూడా పేదలంతా సంఘటితం కావాలని ఒకటి వైపు అంటే, మనం బీసీలమంతా ఒకటి అయిదామనో, ఎస్సీలమంతా ఒకటి అయిదామనో, ఎస్టీలమంతా ఒకటి అయిదామో అనేటటువంటి దానికి ఏం ఆర్థిక ఎజెండా లేదా దోపిడీ వర్గాలకు వ్యతిరేకంగా ఉండేటటువంటి ఎజెండా ఉండకపోయినా అందులో ఉండేటటువంటి కొన్ని హక్కుల కోసం సంఘటితం పడేటటువంటిది. అంటే ఈ వర్గ ఐక్యతను సాధించడానికి కులం ఒక ఆటంకంగా ఉంది, అది ఒక కారణం. ఇట్లాగే ఈ భారతదేశంలో ఇక్కడ మతాల మధ్య కూడా విద్వేషాలు పెంచే రాజకీయాలు ఉన్నాయి. దానివల్ల ప్రజలు తాత్కాలికంగా వాటిని ప్రభావితం అవుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. దాన్ని బేస్ చేసుకునే అధికారంలోకి దేశంలో వచ్చింది. ఇక్కడ బీజేపీ రాష్ట్రంలో కూడా రావాలని ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఇలాంటివి కూడా ఈ వర్గ పోరాటాలకు ఆటంకంగా మతోన్మాద రాజకీయాలు ఉన్నాయి. అట్లాగే కుల వ్యవస్థ ఆటంకంగా ఉంది,
సహజంగానే బూర్జువా రాజకీయాలు ప్రజల్ని ప్రలోభపెట్టి మభ్యపెట్టి కొన్ని వాగ్దానాలు చేసి డబ్బులు పంపిణీ చేసి సంక్షేమ పథకాలు లాంటి ఎంగిలి మెతుకులు లాంటివి కొన్ని వేసి ఆకట్టుకునే ధోరణులు ఉన్నాయి. వీటికి సంబంధించినవి ఉన్నా సరే ఈ ఈ ప్రజల్ని అంతా సంఘటితం చేసి మా పోరాటాలని ఉధృతం చేయడంలో, మా పోరాటాల క్రమంలో రాజకీయ చైతన్యం కలిగించడంలో మా వైఫల్యం ఉంది. ఎలాగంటే మేము ఇళ్ల స్థలాలంటే లక్షల మంది వస్తున్నారు, కూలి పెంచాలన్నప్పుడు పెద్ద ఎత్తున జనాలు వస్తున్నారు. అట్లాగే కార్మికులు సమ్మె అంటే దేశవ్యాప్తంగా జరుగుతుంది. కమ్యూనిస్టు సంబంధించిన కార్మిక సంఘాలంతా కూడా పిలిపిస్తే దేశవ్యాప్తంగా కోట్ల మంది కార్మికులు సమ్మెలు కూడా చేస్తున్నారు. అయితే వాళ్ళను రాజకీయ శక్తికి ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా మలుచుకోవడంలో మా వైఫల్యం ఉంది. ఎక్కడ జరిగింటుంది ఇది? అందుకనే సమస్యల మీద, పోరాటాల మీద త్యాగాలు చేసే క్రమంలో మేము చేస్తున్నంత కృషి వాళ్ళను సోషలిస్టు రాజకీయాలను అర్థం చేయించడంలో, ఒక ప్రత్యామ్నాయ రాజకీయ వాళ్ళ ద్వారా వాళ్ళ మొత్తం శ్రామిక వర్గాల యొక్క ప్రయోజనాలన్నీ కూడా హక్కుల కోసం అడిగి కొన్ని సాధించుకోవడం కాదు, మనమే సంఘటితమై మనమే అధికారంలోకి వచ్చి మన సమస్యలను మనమే పరిష్కరించుకోగలిగిన శక్తి శ్రామిక వర్గానికి ఉంది, అది ప్రత్యామ్నాయం అని అర్థం చేయించడంలో లోపం ఉంది. అందుకని ఆ శ్రామిక వర్గాలను ఐక్యం చేయించడానికి ఈ ఆటంకాలతో పాటు మా లోపం కూడా ఉంది. మా లోపాన్ని ఇప్పుడు అధిగమించడానికి మేము కృషి చేయాలి. అంటే కమ్యూనిస్ట్ పార్టీలు చెప్పే 2 డైలాగులు సాధారణంగా ఎవరైనా మాట అక్కడ పొరపాటు జరిగితే ఆ పొరపాటు సరిదిద్దుకుంటామని అంటారు. ఇది చాలా సందర్భాల్లో కొన్ని ఏళ్ళ తరబడి పదే పదే చెప్తున్న మాట. ఈ తప్పులను, గతంలో చెప్పిన తప్పులన్నింటినీ సాధారణంగా సరిదిద్దుకోవడానికి ఎన్నేళ్ళు? ఒక 5 ఏళ్ళు, ఒక 10 ఏళ్ళు, 100 ఏళ్ళ? అవును, ఎక్కువ కాలమే జరిగింది. ఎక్కువ కాలమే జరగడానికి ఇక్కడ ఉండేటటువంటి పరిస్థితులు కూడా ఒక కారణం. నేను ఇంతకుముందే చెప్పినటువంటివి ఉన్నాయి. అట్లాగే భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం కోసం పోరాడిన దాంట్లో ఉండి దాని భ్రమలు కూడా ఎక్కువ కాలం ప్రజల్ని ప్రభావితం చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఆ తర్వాత ఇప్పుడు చెప్తున్నటువంటి ఈ అంశాలు కూడా ఉన్నాయి. వీటిని ట్యాకిల్ చేయాల్సినటువంటి పద్ధతుల్లో పోరాటాలు వాటి వైపుతో పాటు ఈ పొలిటికల్గా ఎడ్యుకేట్ చేసుకోవడంలో మా వైఫల్యం కూడా ఒక కారణం. ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి వీటిని సమీక్షించుకుంటాం. సమస్య ఏంటంటే మేము ఒక ప్రయత్నం చేస్తున్నప్పుడు ఒక సైద్ధాంతికంగా స్పష్టంగా ఉన్నా అమలు చేసే దాంట్లో కొన్ని లోపాలు జరుగుతున్నప్పుడు ఆ లోపాలని సరి చేసుకునేంత వరకు కూడా ఆ రకంగా ముందుకు పోక తప్పదు. ఆ లోపాలని అధిగమించి మేము ముందుకు పోవడం అనేది మార్గం. ఆ మార్గాన ప్రయత్నం జరుగుతుంది. కానీ ప్రస్తుతానికి చూసినప్పుడు కొంత దెబ్బతిన్నటువంటి వాతావరణం, లెఫ్ట్కి అంతా కూడా కొంత అనానుకూల వాతావరణంలాగా దేశంలో ఇవన్నీ కనిపిస్తున్నాయి. కానీ కమ్యూనిస్టు రాజకీయాలు ఎట్లా ఉంటాయంటే అది ప్రజలు సంఘటితమై ఉద్యమంలోకి వస్తే అదే ఒక్కసారి ఉప్పెనలాగా మారిపోయే పరిస్థితి ఉంటుంది. శ్రీలంకలో చాలా కాలం త్యాగాలు చేసి ఉద్యమాలు చేస్తే అది బలపడలేదు. 3% ఓట్లు కూడా మొన్నటి వరకు వాళ్ళకి రాలేదు. కానీ ప్రజా ఉద్యమాలు ప్రజలు పాల్గొన్నప్పుడు సరైన రాజకీయ విధానాన్ని అమలు చేసి ముందుకు పోతే వాళ్ళకి 70% ఓట్లు వచ్చాయి. పార్లమెంటే వాళ్ళ చేతిలోకి వచ్చింది. అధ్యక్షుడు కూడా వాళ్ళు అయ్యారు. ఒక 2 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి మార్పుగా మనం చూడవచ్చు. అట్లాగే ప్రపంచంలో జరిగినటువంటి అనేక పరిణామాలను కూడా మనం గమనిస్తే ఉద్యమాలంతా కూడా జరగడం ఒక ముఖ్యమైన విషయం. ఆ 10 రోజులు ముఖ్యమంటాం రాష్ట్రాల్లో. ఆ సందర్భంలో ప్రజలు కదిలినప్పుడు ఈ పార్టీ ఇచ్చిన పిలుపుల్ని అందుకున్నప్పుడు మొత్తం ప్రభుత్వాలే తారుమారైపోయినటువంటి విధానాలు ఉంటాయి. అంటే ప్రజలు కదిలిన తర్వాత ప్రజలు రంగంలోకి వస్తే ఆ రంగంలోకి రావడం అనేది తప్ప వచ్చిందంటే అది ఆగడానికి ఉండదు. దానికి ఎక్కువ టైం కూడా పట్టదు. నేను ఈ మధ్యనే ఒక ఆర్ఎస్ఎస్ మిత్రులతో మాట్లాడినా. మోహన్ భగవత్ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఈ మధ్య. ఆర్ఎస్ఎస్లో ఏం జరుగుతుందో తెలుసుకోండి, ముందు జైన్ కండి మీరు. ఇందులో జైన్ అయితే మేము ఏమేం చేస్తున్నామో మా దాంట్లో ఏ కులం వాళ్ళ మీకు అర్థమవుతుంది, బయట నుంచి మీరు కామెంట్ చేయొద్దని ఒక మాట అన్నారు. కమ్యూనిస్టు పార్టీలు ఎట్లయితే పనిచేస్తో ఆర్ఎస్ఎస్ అట్లే పనిచేస్తున్నారు. దాంట్లో ఎవరైనా దళితులు బీసీలు ఉన్నారని నేను అడిగిన. అయితే కొంతమంది పేరు చెప్తే చాలామంది ఆశ్చర్యపోయి, ఇతను దళితుడా మాకు తెలియదే ఇన్నేళ్ళు ఉన్నారు అని వారు అన్నారు. వారు తెలియకుండా ఒక నిర్మాణం చేసి దేశవ్యాప్తంగా బలపడితే కమ్యూనిస్ట్ పార్టీ ప్రజలను మోసం చేయగలిగినది, దోపిడీ చేయగలిగినటువంటిది, మభ్యపెట్టగలిగినటువంటి సిద్ధాంతం వైపు నిలబడి ఆధిపత్యంలోకి రావడం సులువైనటువంటి విషయం. ఆ రాజకీయాలు జరపడం సులువైంది. ఇప్పుడు ప్రపంచంలో ఆ రాజకీయాలే జరుగుతున్నాయి, ఇక్కడే కాదు.
ప్రపంచంలోనే అలాంటి రాజకీయాలు జరుగుతున్నాయి. వాటికి వ్యతిరేకంగా ప్రజలు చైతన్యవంతమై పోరాడి తామే పాలకులుగా మారడం అనేది ఒక తీవ్రమైనటువంటి వైరుధ్యానికి సంబంధించిన అంశం. ఆర్ఎస్ఎస్ ఎజెండా నడిపినట్టుగానో కాంగ్రెస్ ఎజెండా నడిపినట్టుగో నడిపే రాజకీయాలు అయితే కమ్యూనిస్టులు కూడా 10-20 ఏళ్ళలోనే ప్రారంభించిన తర్వాత అధికారంలోకి వచ్చి ఉండేవాళ్ళు. కానీ అలా కాదు. ఇది పూర్తిగా శ్రామిక వర్గాల కోసం మాత్రమే ఏర్పడ్డటువంటి పార్టీ, వాళ్ళ విముక్తి కోసం మాత్రమే ఏర్పడ్డటువంటి పార్టీ. ఆ ప్రజలు సంఘటితంగా చేసి ఉద్యమంలోకి తెచ్చి చైతన్యవంతం చేసేటటువంటి ప్రాసెస్లో మేము సక్సెస్ కావాల్సిందే తప్ప జనరల్గా ఉండేటటువంటి విధానాల ద్వారా లేకపోతే ఈ సిద్ధాంతాలను వదిలేసి కమ్యూనిస్ట్ పార్టీ అనేది ఒకటి అధికారంలోకి రావాలనే ఎత్తుగడల ద్వారా అధికారంలోకి వచ్చేదైతే ఎప్పుడో వచ్చు. అటువంటి విధానం కాదు. ఖచ్చితంగా మా సిద్ధాంతాలకు అనుగుణంగా మేము ఆశిస్తున్నటువంటి ప్రజా సమస్యలు పరిష్కరించేటటువంటి క్రమంలో ఆ రాజకీయాల్ని మేము ముందుకు తీసుకెళ్తూ బలపడాలే తప్ప ఇంకో రూపంలో కాదు. అందుకని మాకు సమయం పడుతుంది. కమ్యూనిస్టు పార్టీ ఒక చారిత్రక సందర్భం. 100 ఏళ్ల కమ్యూనిస్టు పార్టీ అది ఐసీయూలోకి వెళుతూ ఉన్నది. ఆ సందర్భం ఒకటి. ఈ సందర్భంలో మిమ్మల్ని రాష్ట్ర కార్యదర్శి చేయడం ఇది యాదృచ్ఛికమా, చారిత్రక ఘట్టమా, అసహాయత నిస్సహాయతన ఏమిటి అనేది ఒకటి. దానికంటే ముందు మీకు ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నాయి కాబట్టి మీకు కార్యదర్శి పదవి ఇచ్చారు, అందులో సందేహం లేదు. మీరు సమస్యను విశ్లేషణ చేయగలరు, కార్యాచరణ తీసుకోగలరు, ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. ఫలానా కమ్యూనిటీ కాబట్టి ఇచ్చినది కాదు. ఇక్కడ సందర్భం ఏమిటని నేను అంటున్నాను. ఇక్కడ తీసుకున్నటువంటి దాంట్లో కమ్యూనిస్ట్ పార్టీ అనేటటువంటిది పూర్తి ఐసీయూలోకి పోయింది, అలాంటి పరిస్థితి ఉంది అనేటటువంటిది బూర్జువా మీడియా కానీ బూర్జువా పార్టీలు ప్రచారం చేస్తున్నటువంటి విధానంలో ఉంది. ముఖ్యంగా ఓట్లు సీట్ల ద్వారా చూస్తున్నారు కాబట్టి ఆ ఓట్లు సీట్లలో మేము ఖచ్చితంగానే బలహీనపడి ఉన్నాం కాబట్టి ఆ రూపంలో అది జరుగుతుంది. కానీ కమ్యూనిస్ట్ పార్టీ వెనకాల ప్రజలు ఉన్నారు, పోరాటంలో ఉన్నారు, పోరాటంలోకి వస్తున్నారు. ఏ పార్టీకి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, డబ్బులు పంపిణీ చేయకుండా ఒక్క మీటింగ్ పెట్టి చూడమని కమ్యూనిస్టుల కంటే ఎక్కువ మందిని తెస్తారేమో ఇప్పటికి కూడా తేలేరు. వాళ్ళు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి వాళ్ళు. కానీ కమ్యూనిస్టుల వెనకాల ప్రజలు ఉన్నారు. ఇంకా రావాల్సినంత ప్రజలు రావాల్సినటువంటి పద్ధతుల్లో మేము నడపాల్సినటువంటి పద్ధతుల్లో అది ముందుకు పోవడం అనేది ఆ మార్గాన్ని మేము తీసుకొని పోవాల్సింది ఉంది. కానీ కమ్యూనిస్ట్ పార్టీలు అయిపోయారా అనేటటువంటిది కాదు. ముఖ్యంగా తెలంగాణలో తెలంగాణ సాయుధ పోరాటం జరిగినటువంటి గడ్డ ఇది. 4,000 మంది అమరులైనటువంటి గడ్డ. తెలంగాణ గడ్డ మీద కమ్యూనిస్టుల రక్తం తడవని నేల లేదు. కమ్యూనిస్టుల యొక్క ప్రభావం తెలియని ప్రజలు లేరు. ఇప్పుడు వస్తున్న కొంత కొత్త తరం ఉండకపోవచ్చు. అట్లాగే కమ్యూనిస్టుల మీద ఉన్న అభిమానం, గౌరవం లేని ప్రజలు లేరు ఇక్కడ తెలంగాణలో. దాని బలం, ప్రభావం కనబడట్లేదు. మీడియా కానీ తర్వాత బూర్జువా పార్టీల్లో పద్ధతుల్లో ఓట్లు సీట్లలో చూస్తారు కాబట్టి ప్రజలు కూడా ఆ రకంగానే చూస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది నిజమే. కమ్యూనిస్టులే లేరని, కమ్యూనిస్టులు ఉండాలనుకుంటున్నారు ప్రజలు, వాళ్ళు పెరగాలనుకుంటున్నారు, వాళ్ళు అండగా నిలబడాలనుకుంటున్నారు. వాళ్ళే మా పేదలకు అండ అనేది ప్రజల్లో, తెలంగాణ ప్రజల్లో ఉంది. ఆ దాన్ని మేము మళ్ళీ వెలికి తీస్తాం, మళ్ళీ బయటికి తీసుకొస్తాం, ఆ రకంగా బలపడేటటువంటి ప్రయత్నం చేస్తాం. కేవలం కొన్ని సీట్లే 3 అవే అనుకుంటే జ్యోతిబాస్ ప్రధానమంత్రి కూడా అయ్యి ఉండేవాడు. విధానాలను పక్కకు పెడితే జ్యోతిబాస్ ప్రధానమంత్రి అయ్యి ఉండేవాడు. లేకపోతే మేము కూడా ఏదో బూర్జువా పాలిటిక్స్ని అనుసరించే మెథడ్లు అయితే ఈజీగానే 30-40 ఎమ్మెల్యేలు కూడా వచ్చే అవకాశం ఉండేది వామపక్షాలు. కానీ అటువంటి దానికోసం వాటి కోసం ఈ విధానాలను వదులుకునే సమస్య ఉండదు. ఈ నేపథ్యంలో మరి ఇలాంటి బలహీనమైనటువంటి స్థాయిలో మీరు నన్ను కార్యదర్శి చేయడం ఏటి నేపథ్యం అని చూసినప్పుడు తప్పకుండా పార్టీ అంతా కూడా ఐక్యంగా ప్రజా ఉద్యమాల్ని నడుపుతూ ముందుకు పోవాలనేటటువంటి క్రమంలో ప్రతి 3 సంవత్సరాలకు ఒక మహాసభ జరగడం, నాయకత్వాన్ని ఎన్నుకోవడం అనేటటువంటి జరుగుతుంది. కమ్యూనిస్ట్ పార్టీ రాజకీయాల్లో వ్యక్తి రాజకీయాలు ఉండవు. కేసీఆర్ బీఆర్ఎస్ చెప్పినట్టు, లేకపోతే మోడీ చెప్తే బీజేపీ విన్నట్టు, లేకపోతే రాహుల్ గాంధీ చెప్తే కాంగ్రెస్ విన్నట్టుగా ఉండేటటువంటి రాజకీయాలు కాదు ఇవి. ఇవి సమిష్టి రాజకీయాలు, సమిష్టి నిర్ణయాలు ఉంటాయి. నాయకుడు సమిష్టి నిర్ణయాలని అమలు చేయాల్సినటువంటి బాధ్యత కోసం నాయకుడిని ఎన్నుకోవడం అనేది ఉంటుంది. అందుకని ఆ క్రమంలో నాకు బాధ్యతలు పార్టీ ఇవ్వడం అనేటట్టు కూడా జరిగింది.
ఖచ్చితంగా సమిష్టి నాయకత్వం ద్వారా కమ్యూనిస్టులు ఇక్కడ తెలంగాణలో బలపడతాం. ఒకప్పుడు ప్రజలు మా ఊరికి బస్సు వేయాలని ధర్నా చేసేవాళ్ళు, వీధి లైట్ల కోసం ధర్నా చేసేవాళ్ళు. ఇక ఇంటి స్థలాలు అంటే కమ్యూనిస్ట్ పార్టీలు గుడిసెలు వేసుకొని వచ్చేవాళ్ళు. ఇవాళ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లను, డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కట్టిస్తున్నారు. ప్రజలెవరు తాగునీటి కోసం ధర్నాలు మునుపట్లాగా లేవు. మా ఊరికి బస్సు వేయమని ఎవరు అడగట్లేదు. ప్రైవేటు వాహనాలు పెరిగిపోయినాయి. కనీస అవసరాలు ప్రజలు తీరుస్తున్నప్పుడు, పేదరికానికి నిర్వచనం మారిపోయినప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ పేదలను ఏమైనా డిఫైన్ చేస్తున్నది? ఇప్పుడు కొత్తగా వచ్చిన కార్మిక సెక్షన్ ఎట్లా పట్టుకునే ప్రయత్నం చేస్తుంది? ఒకటేంటంటే ఈ దేశ సంపద అంతా కూడా 1% ఉండేటటువంటి కార్పొరేట్ సంస్థల చేతుల్లో ఈ దేశ సంపద 40% ఉంటుంది. 50% ఉండేటటువంటి కడు పేదల చేతుల్లో 3% సంపదనే ఉంటుంది. ఒక 100 రూపాయల్లో ఒకటి దగ్గర 40 రూపాయలు అనుభవిస్తుంటే 50 మంది 3 రూపాయల్లోనే బ్రతుకుతుంది. ఇంత తీవ్రమైనటువంటి అసమానత ఉంది. భూములు ఇప్పటికి కూడా అత్యధిక భాగం దళితులకు భూములు లేవు. భూమి ఇప్పుడు హైదరాబాదులో ఎకరా 100 కోట్లు అయ్యింది. ఆ 100 కోట్లు అయినటువంటి విలువ కలిగినటువంటి భూమి దళితులకు లేకుండా పోయింది. ఆ వైరుధ్యంగా ఉంది కదా. అట్లాగే ఈ కోట్లాది మంది కార్మికులు, శ్రమ చేస్తున్నటువంటి కార్మికులు మేము బ్రతకడానికి కనీసం 26,000 ఇవ్వమంటున్నారు. 14,000 ఇస్తున్నారు. కానీ కార్పొరేట్ సంస్థలు ఒక రోజుకు 1,600 కోట్ల సంపాదిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ వైరుధ్యం ఉంది. రైతులు మాకు కనీసం గిట్టుబాటు ధర కావాలా, మద్దతు ధర కావాలంటున్నారు. ఆకలి చావాలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. బీజేపీ వచ్చిన తర్వాత 1,00,000 మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. కానీ భూమిని రైతుల నుంచి దూరం చేసి కార్పొరేట్ సంస్థలకు అప్పగించాలని చెప్పి బీజేపీ ప్రయత్నం చేస్తుంది. రైతులకు కార్పొరేట్ సంస్థలకు వైరుధ్యం. ఉపాధి కూలీలు ఉన్నారు కోట్ల మంది, 30 కోట్ల మంది ఉపాధి కూలీలు పని కల్పించడానికి ఒక 3 లక్షల కోట్లు ఇవ్వండి, 50 లక్షల బడ్జెట్లో అంటే వాళ్ళు 85,000 మాత్రమే ఇచ్చారు. అంటే పేదల పట్ల ఇది ఉంది. అట్లాగే దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు, మైనార్టీలు, మహిళల అభివృద్ధి కోసం ఎలాంటి నిధులు కేటాయింపులు లేకుండా అరకొర నిధులతోన చేస్తున్నారు. మరి సామాజిక న్యాయం ఎట్లా వస్తుంది? అట్లాగే విద్య వ్యాపారంగా మారింది. సమస్యలు ఆ రోజులాగా ఉండే బస్సు కోసం ఉండకపోవచ్చు. ఇప్పుడు మన తెలంగాణలోనే పాఠశాల విద్య, ప్రైవేట్ విద్యా సంస్థల ద్వారా సంవత్సరానికి 30,000 కోట్ల రూపాయలకు పైగా ప్రజల నుంచి ఈ సంస్థలంతా కూడా దోపిడీ చేస్తున్నాయి అనేది ఉంది. మరి ప్రభుత్వమే మొత్తం విద్యా సంస్థలు వేస్తే ప్రజలకు అవి మిగులుతాయి కదా. విద్య అందరికి వస్తుంది కదా. విద్యలో వ్యత్యాసం ఎందుకు ఉండాలి? అది మేము మాట్లాడుతున్నాం. వైద్యం ఈరోజు ప్రైవేట్ రంగంలోనే 50% పైన ఉంది. మరి వైద్యం ప్రభుత్వంలో ఉచితంగా అంచితే ఈ దోపిడీ పోతుంది కదా. ప్రజలకు అందుబాటులోకి వైద్యం వస్తుంది కదా. అందుకని ప్రతి కుటుంబానికి ఇల్లు ఉండాలి కదా. ప్రతి కుటుంబానికి ఇంటి స్థలం ఉండాలా, ఇల్లు ఉండాలా, గౌరవంగా బ్రతకగలిగిన పరిస్థితి ఉండాలా, వాళ్ళ కనీస వేతనం అమలు జరగాల, కనీస హక్కులు ఉండాలా, మత స్వేచ్ఛ ఉండాలా, అట్లాగే సామాజిక న్యాయం ఉండాలి. ఇంకా దళితులు అంటరాని వాళ్ళగా, కులం తక్కువ వాళ్ళగా, ఊరికి దూరంగా, హక్కులు లేని వాళ్ళగా, ఇండ్లు కూడా పట్టణాల కిరాయి అయిన వాళ్ళగా, మొన్న తమిళనాడులో బుల్లెట్ నడిపిన దళితుడని 2 చేతులు నరికేశారు. ఇంకొక రాష్ట్రంలో దళితుడు చేతిగా ఒక వాచి కట్టుకున్నాడని చేయి నరికేశారు. ఇప్పటికీ మన రాష్ట్రంలో కూడా అనేక దారుణాలు, కుల వివక్ష దాడులు జరుగుతున్నాయి. ఎందుకు జరగాలి? ఇది వాటిని నిర్మూలించాలి కదా. అది నిర్మూలించాల్సిన బాధ్యత ప్రభుత్వాలది కదా. ప్రభుత్వాలు చేయనప్పుడు ప్రజలు సంఘటితమై దాన్ని ప్రతిఘటించాల్సిందే కదా. అందుకని చాలా వైవిధ్యాలు ఉన్నాయి సమాజంలో. ఈ దోపిడీ వర్గం అనేదే కాక సామాజిక అసమానతలు ఉన్నాయి. అట్లాగే మైనార్టీ మతస్థుల మీద మెజార్టీ మతస్థులు రెచ్చగొట్టి ఈ సమస్యలన్నీ కూడా పక్కకు నెట్టేసి మత రాజకీయాలను, మతతత్వ రాజకీయాలను ముందుకు తీసుకొచ్చే ధోరణులు ఉన్నాయి. ఇప్పుడు వీటన్నిటికీ వ్యతిరేకంగా లౌకిక శక్తులంతా సంఘటితం చేసి మతోన్మాదాన్ని ఎదుర్కోవడం కానీ, అట్లాగే ఒక ప్రత్యామ్నాయ రాజకీయాలని తయారు చేసుకొని దోపిడీ వర్గాలకు వ్యతిరేకంగా ఒక ప్రత్యామ్నాయ శక్తిగా మేము ఎదగడం కానీ, సామాజిక న్యాయాన్ని అమలు చేసుకునేటటువంటి క్రమాన్ని ముందుకు తీసుకెళ్లడం కానీ జరగాల. అందుకని శ్రామిక వర్గాల్ని, సామాజిక అణచివేతకు గురవుతున్న తరగతులంతా సంఘటితం చేసి ఈ వర్గ పోరాటాలని ముందుకు తీసుకెళ్తాం. వర్గ పోరాటాలు అంటే ఆర్థిక అసమానతలతో పాటు సామాజిక అసమానతలు ముందుకు దాన్ని నిర్మూలించేటటువంటి పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో వీటన్నిటిని కూడా ఎదుర్కొని ముందుకు పోతాం. కమ్యూనిస్టు పార్టీ, ఇప్పుడు మీరు రాష్ట్ర పార్టీ కార్యదర్శి, సాధారణంగా ఏదైనా పార్టీకి అధ్యక్షులు అయితేనో మనం చూస్తాం కదా బయట, 10-20 మంది వస్తారు, అన్ని కద్దరు చొక్కాలు ఉంటాయి,
ఒక ఐఫోన్ మినిమం ఐఫోను 4-5 బండ్లు ఉంటాయి, హంగామా ఉంటుంది. మీరేమిటి ఒకరే తిరుగుతున్నారు అటు ఇటు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు, మీరు సాదాసీదాగా వచ్చిండ్రు. ఈ సింప్లిసిటీని కమ్యూనిస్ట్ పార్టీలు ఎందుకు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడం లేదు? నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దీంట్లో కులం లేదు, వాళ్ళ కమ్మన, రెడ్డ, బ్రాహ్మణ, వైశ్యన లేదు, అందరితో పాటు సమానంగా ఉంటారు. చాలా సాధారణమైన జీవితం, ఇప్పటికీ బస్సులలో ప్రయాణం చేస్తున్నారు. ఈ సింప్లిసిటీని ప్రజల్లోకి ఎందుకు ఇప్పుడు ఫోన్లు వచ్చినాయి, ఫేస్బుక్, వాట్సాప్ ఇన్ని ఉన్నాయి కదా, ఎందుకు చెప్పుకోవడం లేదు మీరు? అంటే వాస్తవానికి వాటిని చెప్పుకొని రాజకీయాలు నడపాలనేటటువంటిది మా విధానం కాదు. ఎట్లా తెలవాలి మరి? ఏ శ్రామిక వర్గాల్లో కలిసిపోయి పని చేయడానికి మనం ఎలా ఉండాలా అనేటటువంటి క్రమంలో అది పెట్టుకున్నటువంటి విధానం. సింపుల్ సిటీగా మేము ఉన్నాం కాబట్టి మీరు మమ్మల్ని ఆదరించండి అనే నినాదం కాదు మాది. మేము శ్రామిక వర్గాల విముక్తి కోసం పోరాడతాం కాబట్టే మా వెనకాల ఉండాలి. మేము సామాజిక న్యాయాన్ని సాధిస్తాం కాబట్టే మా వెనకాల ఉండాలి. మీరెవరు తెలవాలి కదా వాళ్ళకి. మేమెవరు తెలవాలనేది మా ఉద్యమాల ద్వారా, మా కార్యాచరణ ద్వారా తెలవాల్సినటువంటిదే. సింపుల్ సిటీగా ఉండి మోసం చేసే పద్ధతి కూడా అనుసరించవచ్చు, అది కూడా జరగవచ్చుగా. ఇప్పుడు బుర్జువా పార్టీలో వాళ్ళలో కూడా కొంతమంది ఆరోపణలో ఉన్నారు. ఆరోపణలో ఉన్నంత మాత్రాన అక్కడ సాధారణంగా ఉన్న వాళ్ళు, నిజంగా ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. సమస్య ఏంటంటే ఆ సామాన్యమైనటువంటి ప్రజలతో కలిసి వ్యవహరించగలగడం అనేటటువంటిది కమ్యూనిస్టులుగా మేము చేస్తున్నటువంటి విషయం. బుర్జువా పార్టీలు అలాంటి పద్ధతులు అనుసరించకుండా దర్పం ప్రదర్శిస్తేనే ప్రజలు నాయకుడిగా గుర్తిస్తారనేటటువంటిది వాళ్ళ విధానం. ఈ రెండింటికి భిన్నమైనటువంటిది ఉంది. అయినా ప్రజలు తప్పకుండా వాళ్ళతో కలిసి ఉండగలిగినటువంటి వాళ్ళని ఆదరిస్తారు, నిలబెట్టుకుంటారు. కానీ ప్రజలు చాలా ఒక భావోద్వేగమైన స్థితిలో సమాజం ఉన్నది. చిన్న చిన్న వాటికే బాగా స్పందిస్తున్నారు, భావోద్వేగాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు సమస్యలు లేవంటే ఉన్నాయి, కానీ ఆ సమస్యలను పట్టుకొని ఇది సమస్య, దీని పరిష్కారం ఇదని కమ్యూనికేషన్ టెక్నాలజీని వాడుకోవడంలో కమ్యూనిస్ట్ పార్టీలు వైఫల్యం ఉందంటే మీరు అంగీకరిస్తారా? అవును, మేము ఆ టెక్నాలజీని కానీ సోషల్ మీడియాలో వస్తున్న వీటిని ఇంకా అడ్వాన్స్ అయ్యి ప్రజలకు చాలా త్వరగా నేరుగా మా భావాల్ని తీసుకెళ్ళడానికి దాన్ని ఉపయోగించుకోవడం అనే దాంట్లో లోపం ఉంది. మేము ఇంకా ప్రజల్లోకి వెళ్ళి ప్రజలను ఆర్గనైజ్ చేసి పోరాటాల్లోకి తీసుకెళ్ళి ఆ ప్రాసెస్ను కొంత చేయగలుగుతున్నాం, అట్లా సక్సెస్ కాగలుగుతున్నాం. అది ఇంకా కూడా బాగా చేయాల్సిన అవసరం ఉంది, అదే కీలకమైంది. అదే క్రమంలో ఈ వచ్చినటువంటి టెక్నాలజీని వాడుకొని మా భావాల్ని, మా అభిప్రాయాల్ని ప్రజలకు చేరువగా మార్చేటటువంటి విషయాన్ని, మా విధానాల్ని ప్రజల్లోకి సూటిగా తీసుకెళ్ళగలిగినటువంటి పద్ధతుల్లో వీటిని కూడా అభివృద్ధి చేసుకోవాలని ఇప్పటి నుంచి పార్టీగా ఆలోచిస్తున్నాం. వీటి కోసం కూడా సపరేట్గా కొంత యంత్రాంగాలను ఏర్పాటు చేస్తుంది పార్టీ. దేశవ్యాప్తంగా కూడా, తెలంగాణ రాష్ట్రంలో కూడా అలాంటి కృషి జరుగుతుంది. వాటిని కూడా అధిగమించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. దాంట్లో వెనకబడ్డటువంటి మాట మాత్రం వాస్తవం. థ్యాంక్ యూ వెరీ మచ్.